వెల్కమ్ టు మెగా9 టీవీ. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న సహృద్భావ సంబంధాలకు సవాల్ విసురుతూ బంగ్లాదేశ్కు చెందిన జమాతే ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి భారతదేశానికి వ్యతిరేకంగా వీధి పోరాటానికి పిలుపునిచ్చింది. భారత్ తమ పౌరులను బలవంతంగా సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్లోకి నెట్టివేస్తుందని తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇవాళ సరిహద్దు జిల్లాల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని రాబోయే సోమవారం జూన్ 15న ఏకంగా రాజధాని ఢాకాను ముట్టడించి మహా నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో శాంతికి విఘాతం కలిగించే ఈ రాజకీయ దుమారం ఎటువైపు దారితీస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. జమాతే ఇస్లామీ కూటమి చేస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. కేవలం గడిచిన 3 నెలల కాలంలోనే భారత సరిహద్దు భద్రతా దళం 50కి పైగా పుష్ఇన్ ఘటనలకు పాల్పడిందని జమాత్ నాయకుడు హమీదుర్ రెహమాన్ ఆజాద్ ఆరోపించారు. ఈ ఘటనల ద్వారా సుమారు 2479 మందిని అక్రమంగా బంగ్లాదేశ్లోకి పంపించేందుకు భారత్ ప్రయత్నించిందని ఆయన ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా సరిహద్దుల్లో భారత దళాల కాల్పుల వల్ల అమాయక బంగ్లాదేశ్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని మండిపడుతున్నారు. ఈ నిరసనలకు షేక్ హసీనా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఎన్సీపీ కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం. సరిహద్దుల్లో నివసించే ప్రజలంతా ఏకమై మానవ కవచాలుగా ఏర్పడి భారత దళాల చర్యలను అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే బంగ్లాదేశ్ రాజకీయ పక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధారమైనవని, దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అక్రమంగా ఎలాంటి ధృవపత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులను మాత్రమే చట్టబద్ధమైన ప్రక్రియలు, ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి వారి స్వదేశాలకు పంపుతున్నామని తేల్చి చెప్పింది. ప్రతి ఒక్కరి గుర్తింపును క్షుణ్ణంగా ధృవీకరించిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి బలవంతపు చర్యలకు తావులేదని వెల్లడించింది. ఇటీవలే న్యూఢిల్లీలో భారత సరిహద్దు భద్రతా దళం, బార్డర్ గార్డ్స్, బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో కూడా సరిహద్దు నిర్వహణ, అక్రమ చొరబాట్ల నివారణ వంటి సున్నితమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉండగా, జమాత్ కూటమి వీధి పోరాటాల మార్గాన్ని ఎంచుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 4096 కిలోమీటర్ల పొడవైన భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన సరిహద్దులలో ఒకటి. ఈ సువిశాల సరిహద్దు వెంబడి ఇవాళ జమాత్ కూటమి పిలుపు మేరకు నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా జెస్సూరు, సత్ఖిరా, దినాజ్పూర్ వంటి సరిహద్దు జిల్లాల్లో వేలాది మంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ భారీ భద్రతా బలగాలను మోహరించినప్పటికీ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. జూన్ 15న ఢాకాలో తలపెట్టిన మహా ప్రదర్శన షేక్ హసీనా ప్రభుత్వానికి కూడా ఒక రకంగా సవాలుగా మారింది. భారత్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న హసీనా సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఈ సరిహద్దు అంశాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈ నిరసనల కారణంగా సరిహద్దు వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో దౌత్యపరమైన చర్చలు వేగవంతం కాకపోతే ఈ వివాదం మరింత ముదిరే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వివాదం వెనుక కేవలం సరిహద్దు సమస్య మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. జమాతే ఇస్లామీ, దాని మిత్రపక్షాలు చాలా కాలంగా ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. భారత్తో హసీనా ప్రభుత్వానికి ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని ప్రజా వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ నిరసనలకు పిలుపునిచ్చారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ను శత్రువుగా చిత్రీకరించడం ద్వారా మతపరమైన, జాతీయవాద భావాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనేది వారి వ్యూహంగా కనిపిస్తుంది. వాస్తవానికి అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల సరఫరా వంటి సమస్యలు ఇరు దేశాలకు సవాల్గా ఉన్నాయి. వీటిని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన తరుణంలో ఇలాంటి ఏకపక్ష నిరసనలు సమస్యను మరింత జటిలం చేస్తాయి తప్ప పరిష్కార మార్గాన్ని చూపలేవని దౌత్యవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి సిద్ధమంటున్న భారత్,
మరోవైపు వీధి పోరాటాలతో ఒత్తిడి తేవాలని చూస్తున్న బంగ్లాదేశ్ ప్రతిపక్ష కూటమి ఈ రాజకీయ చదరంగంలో సరిహద్దులోని ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. ఈ ఉద్రిక్తతలు చల్లారుతాయా లేక ఢాకా నిరసనలతో మరింత తీవ్రమవుతాయా అనేది మాత్రం వేచి చూడాలి.